శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వేదవ్యాస విరచిత మహాభారతం సంక్షిప్త గాథ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఓం నమో భగవతే వాసుదేవాయ. అరణ్యపర్వం 33వ భాగం. భీమసేనుడు సమీపంలో ఉన్న మహావృక్షాన్ని పీకి దాని ఆకులు దూసేశాడు. అర్జునుడు గాంధీవ ధనుష్టంకారం చేశాడు. భీముడు అర్జునుని వారించి గర్జిస్తూ కిర్మీర రాక్షసుని మీద పడి కాలదండంలా ఉన్న వృక్షంతో మోదడం మొదలుపెట్టాడు. వాడు చలించకుండా వజ్రసదృశాయుధం ప్రయోగించగా భీముడు ఎడమగాలితో తన్నాడు. అది తిరిగి రాక్షసుని మీదనే పడింది. వాడు కుపితుడై ఒక వృక్షం లాగి భీమునిపై తిరగబడ్డాడు. వాలి సుగ్రీవుల వలె పోరుతున్నారు. అక్కడ వృక్షాలన్నీ అయిపోయాయి. మత్తేప కుంభస్థలాల కింద తామర రేకుల వలె మహావృక్షాలు నలిగిపోతున్నాయి. రాక్షసుడు సూర్యుని వైపు సాగే రాహు వలె ఉరకబోతుండగా భీముడు ఎదుర్కొన్నాడు. 2 పెద్ద పులులు సంఘర్షిస్తున్నట్లుగా వారు పోరాడుతున్నారు. భీముడు క్రోధాగ్ని పెరుగుగా 2 బాహువులతోనూ ఆ రాక్షసుని పట్టాడు. విశాలమైన వృక్షాన్ని మహావాయువు పైకెత్తినట్లుగా ఆ రాక్షసుని నడుము పట్టి పైకెత్తి తిప్పుతూ పశువును బంధించినట్లుగా తన చంకలో బిగించాడు. భేరీలు బద్దలవుతున్నట్టుగా కిర్మీరుడు అరుస్తున్నాడు. భీముడు అతన్ని కొట్టి, ఒరి మహాపాపి, యమసదనానికి వెళ్ళు, హిడింబ బకాసురులు నిన్ను ఓదార్చి నీ ఏడుపు తగ్గిస్తారు అని ప్రాణం పోతున్న సమయంలో వదిలిపెట్టాడు. పాండవులు భీముని అభినందించి ద్రౌపదితో సైతంగా ద్వైతవనం వైపు సాగుతున్నారు. ఈ వార్త విప్రవరుల వల్ల నేను విన్నాను అని విదురుడు చెప్పగా ధృతరాష్ట్రుడు వేడి నిట్టూర్పులు విడిచి విచారసాగరంలో మునిగాడు. పాండవుల వనవాస వార్త విని వృష్ణి, అంధక, భోజ వంశీయులు, దృష్టద్యుమ్న, దృష్టకేతు, కైకేయ రాజనందనులు ధార్తరాష్ట్రులను నిందిస్తూ పాండవులను చూడడానికి వెళ్ళాడు. వారందరూ చుట్టూ ఉండగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు అభివాదం చేసి, దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణాదులందరి ఈ మృత్యువును భూదేవి కోరుతున్నది. రానున్న సంగ్రామంలో కౌరవులందరినీ పుత్ర, మిత్ర, బంధు సమేతం సంహరించి ధర్మరాజుకు పట్టాభిషేకం చేయాలి. ఇతరులను మోసగించి సుఖభోగాలనిపించే వారికి మరణమే శరణ్యం అని అరుణ నేత్రాలతో లేచి నిలబడ్డాడు. అర్జునుడు శ్రీకృష్ణుని శాంతపరుస్తూ, కృష్ణ, నువ్వు సర్వాంతర్యామివి, తేజోమయ సత్యస్వరూపుడవు, అప్రమేయుడవు, సర్వలోకనాథుడవు, మహావిష్ణు రూపుడవు. నారాయణ ఋషి రూపంలో సాయంగేహ నామంతో గంధమాదన పర్వతం మీద 10,000 సంవత్సరాలు, జలాహారంతో పుష్కర తీర్థంలో 11,000 సంవత్సరాలు, బదరికావనంలో 3 సంవత్సరాలు తపస్సు చేశావు. సరస్వతీ నదీ తీరంలో సర్వస్వ దక్షిణ యాగం 12 సంవత్సరాలు చేసి నీ ఉత్తరీయం కూడా దానమిచ్చావు. నిన్ను చూసి ఇతరులు పుణ్యకర్మలను చేయడం నేర్చుకోవాలని ప్రభాస తీర్థంలో 1000 సంవత్సరాలు ఒంటికాల మీద నిలబడి ఘోర తపస్సు చేసిన యజ్ఞస్వరూపుడవు, సర్వలోకేశ్వరుడవు, దైత్య దానవ సంహారం చేసి సచీపతికి త్రిలోకాధిపత్యం ప్రసాదించిన నారాయణుడవు అని అర్జునుడు స్తుతించాడు. అప్పుడు ద్రౌపది, కృష్ణ, నీ సోదరునై, పాండవ పత్నినై, దృష్టద్యుమ్ని తోడబుట్టువునైన నన్ను కౌరవ సభలోకి దుశ్శాసనుడు జుట్టుపట్టి ఈడ్చుకు వచ్చాడు. నాకే ఇంతటి అవమానం జరిగితే ఇక ఇతర వనితాలోకం గతి ఏమిటి? లజ్జాభయ కంపితురాలనై ఉన్న నన్ను రాజపరిషన్మధ్యంలోకి బలవంతంగా ఈడ్చుకు వచ్చారు. నన్ను చూసి దుష్ట ధాత్రరాష్ట్రులు వికటాట్టహాసం చేశారు. పాంచాల, పాండవ, వృష్ణివంశవీరులందరినీ జయించినట్లే భావించుకొని నన్ను దాసిగా నియోగించడానికి సాహసించారు. ఈ పాండవ సింహాలు తమ ధర్మపత్నికి దుర్భరమైన అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నందుకు వీరిని నేను నిందించకుండా ఉండలేకపోయాను. భీముని బాహుబలము, అస్త్రవిద్యా మర్మవిధుడైన అర్జునుని గాంధీవము నిష్ప్రయోజనమే.
నిండు సభలో తమ భార్యకు అవమానం జరుగుతుంటే నిర్లిప్తంగా ఊరుకోగలిగిన వీరి బలపరాక్రమ శౌర్యాలకు ప్రయోజనం ఏమిటి? ఈషన్ మాత్రం శక్తి లేనివాడు కూడా తమ కళతర రక్షణకు యత్నిస్తాడే. భార్యకు రక్షణ లేకపోతే ఆమె వల్ల కలిగే సంతానానికి రక్షణ ఉంటుందా? సంతాన రక్షణే కదా ఆత్మశ్రేయోహేతువు. శరణార్థినైన నాకు వీరు ఏ రక్షణ ఇవ్వలేకపోయారు. సర్వజన శరణ్యుడవైన నిన్ను శరణు వేడాను, నీ వల్ల రక్షణ పొందాను. నాకు 5 బిడ్డలు, ప్రతివింధ్య, శృతసోమ, శృతకీర్తి, శతానీక, శృతకర్ములు. వారి రక్షణార్థమైనా వీరు నన్ను రక్షించవలసింది. నీ ప్రద్యుమ్నాదులు ఎంతటి మహాసూరులో నా తనయులు అంతటి రథుకులే. ధనుర్విద్యాపారంగతులు, అజేయులు. అటువంటి వారు కూడా ధార్తరాష్ట్రుల అత్యాచారాలను సహించవలసి వచ్చింది. కౌరవులు జోదంలో అన్యాయంగా రాజ్యం హరించి పాండవులను దాసులుగా చేశారు. స్వస్తి. శ్రీకృష్ణ శరణం మమ.